హరీష్ శంకర్ గారి దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్లే. దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ చిత్రంలో కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్తో ఒక పాటని రాశారు భాస్కర్ భట్ల రవికుమార్ గారు. ఆ పాటని సినిమా కోసం పాడింది కార్తిక్ అండ్ శ్వేతమోహన్. ఇప్పుడు పాడబోతోంది కార్తిక్ అండ్ శ్రీలేఖ గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది. ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో మెరిసే నీ కన్నుల్లో కురిసే నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్న దికమకలో ఎల్లో తొలి చూపుల మాయా తొలకరిలో తడిసిన హాయా తనువుల తకదిమి చూసావా ప్రియా గుండె జారి కల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకిందే దిల్సే నీ ఊహల్లో ఎగసే ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో. నా గుండెలో నా మ్యాండోలిన్ను మోగుతున్నదే ఒళ్ళు తస్సదియ్య స్వింగులాగా ఊగుతున్నదే ఓ సనం నాలో సనం బయట పాల పిట్ట గుంపులాగా ఎగురుతున్నదే లోన పాని పట్టు యుద్ధమేదో జరుగుతున్నదే నీ వశం తెరే కసం. పిల్ల కళ్ళ చిన్నదాన్ని మళ్ళీ చూసి పెళ్ళకిళ్ళ పడ్డ ఈల వేసే కళ్ళు తాగి కోతిలాగా పిల్లు మొగ్గలేసే గుండె జారి గల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకుందే. రెండు కళ్ళలోన కార్నివల్లు జరుగుతున్నదే వింత హాయి నన్ను వాలీబాల్ ఆడుతున్నదే నీ సుఖం అదో రకం. బుట్ట పోస్టు కార్డు ముద్దు రేయమన్నదే లేకపోతే సిగ్గు ఊరు దాటి వెళ్ళనన్నదే ఈ క్షణం నిరీక్షణం. చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినాబే చుక్క వేసుకున్న ఇంత కిక్కు రాదే లబ్బు డబ్బు మాని గుండె డండన కాడే గుండె జారి కల్లంతయ్యిందే తీరా చూస్తే నీ దగ్గర ఉందే నీలో ఏదో తీయని విషముందే నా ఒంట్లోకి సర్రున పాకుందే నీ ఊహల్లో ఆనందంలో పడి దొర్లేస్తున్న నీలాకాశంలో నీ కన్నుల్లో నీ నవ్వుల్లో చెలి దూకేస్తున్న దికమకలో ఎల్లో. నిజంగానే ఈ పాటకి గుండె జారి గల్లంతయ్యింది. గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ అయిన వెంటనే అప్పటి నుంచి కూడాను ఈ పాటలు మారుమ్రోగుతూనే ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ క్రియేట్ చేసినటువంటి ఒక మ్యాజిక్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషను వాస్ సూపర్బ్, సింప్లీ
blockbuster hit. Blockbuster song this is. No? Yeah. Fantastic. So Karthik, fantastic, and Srilekha garu, thank you. Thank you. Thank you, Suma. Thanks. తెలుగు వారి పెద్ద పండగ మన అందరి పండగ సంక్రాంతి పండగ. వన్ రౌండ్లో మీరు జడ్జెస్తో పాడబోతున్నారు అన్నమాట. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. చరణ్ గారు, మీరు అచ్చం బాలు గారు అబ్బాయి ఎలా? మీ గాత్రం కూడా తెలుగు జాతి సంపదయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ పండగే పొరపాటు. ఉండని 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 నా గుండెలోనా. ఇంత మధురమైన పాట సార్తో పాడే అవకాశం నీకు దక్కడం అనేది నిజంగా చాలా అదృష్టం. గుడిలోన ఉన్నా సునీత ఎదురుగుండా నిలబడి పాడాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. మధురాతి పండగ భయమే మన ప్రేమ చేరుకున్నది కళ ఇదంతా సంక్రాంతికి మామూలు పిండి వంటలు వెరుగుతుంది కానీ నువ్వు చాకోబార్ కూడా యాడ్ చేస్తావు. మేడం కూడా చాకోబార్ లాంటి వారే సార్ నా లైఫ్ లో. సునీత చక్కటి ములక్కాడ కూర ఉంటది, రెడీ చేసుకో. మునగ చెట్టు ఎక్కిచ్చాడు. పండగే ప్రశంస. తప్పులే ఒప్పులు పెట్టకే తిప్పలు అమ్మడు. గొప్పలే చెప్పినా పప్పులే ఉడుకునా కుర్రడు. గోవింద సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ గా నిలిచిపోయినటువంటి పాట. ఆరు బయట టక్ 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 రిమిగన్ని అదంతా కూడా రిథమ్ ప్యాటర్న్ ఎంత బాగుంటుందో, ఎంత కొత్తగా ఉంటుందో. ఇందిర మందిర సుందరకార ఇందుక తొందర సందిట చేర చాలా గొప్ప పాట, ఎంత మంచి పాట. గుండెలలో గుణపాలు మామూలుగానే ఆయన గొంతులో ఒక భావ ప్రకటన శక్తి లోపలనే ఉంటుంది. అవన్నిటిని తట్టుకొని నిలబడి పాడటమే గొప్ప విషయం. హౌ లక్కీ డు యూ ఫీల్? బ్లెస్డ్ అనేది చాలా చిన్న పదం అని నాకు అనిపిస్తుంది సార్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి నిదర్శనం ఇప్పుడు చూపించిన చరణ్కి ప్రత్యేక అభినందనలు. ప్రేమే నన్నే గెలిచే. నీ గురించి చెప్పడం మర్చేంత బాగా పాడావు. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. మీరు పాడుతుంటే ఫ్లూట్ ఊకొట్టినట్టు అనిపించింది నాకు. ప్రతి వాక్యాన్ని కూడా ఆయన చక్కగా స్పందిస్తున్నాడంటే అది ఇళయరాజా గారి గొప్పతనం.